గాయ్స్, వెల్కమ్ టు ది పాయింట్. మొత్తం అంటే ఈ మధ్య ఏమేం సినిమాలు, ఖుషి, బిజినెస్ మ్యాన్, పోకిరి, సింహాద్రి, జల్సా ఇవన్నీ రీ రిలీజ్ అయ్యి థియేటర్లని మళ్ళీ బద్దలు కొట్టినాయని చెప్పొచ్చు. 3 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ఒక్కొక్క సినిమా మళ్ళీ బడ్జెట్ ని కలెక్ట్ చేసిందంటే మనం మామూలు. పోకిరి అయితే ఇంకా వేరే లెవెల్. జల్సా, పవన్ కళ్యాణ్ మూవీస్ అయితే రీసెంట్ గా తమ్ముడు కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా అయితే మ్యూజిక్ కాన్సర్ట్ అనమాట. వయ్యారి బామా నీ హంస నడక అన్నప్పుడు మొత్తం ఆడియన్స్ అంతా ఫిదా అయిపోతుండ్రు. సో ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. అయితే ఆగస్ట్ లో ఏ సినిమాలు రీ రిలీజ్ అవబోతున్నాయి అనేదే మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే విక్రమార్కుడు ఆల్రెడీ జూలై 27th రీ రిలీజ్ అయింది. ఇంకా ఫస్ట్ వరకు ఉంది. ఎవరైనా చూడలేకపోతే వెళ్ళి చూసేయండి. ఇక మన ఫేవరెట్ ఈ మధ్య ఫుల్ ట్రెండ్ అవుతుంది, రీల్స్ కూడా వస్తున్నాయి. మురారి, మన మహేష్ బాబు, మన ఫేవరెట్ మహేష్ బాబు. ఆయనకి ఎంత ఏజ్ అయినా అంతే కనిపిస్తారు యంగ్ గా. అలా యంగ్ గా ఉన్న మురారి రిలీజ్ అవ్వబోతుంది. అందులో సోనాలి బింద్రే, ఆమె యాక్టింగ్ అయితే పీక్స్. మన మహేష్ బాబు కూడా సూపర్ క్యూట్ గా ఉంటాడు. ఇందులో పాటలన్నీ ఈసారి థియేటర్ ఏమైపోతుందో అని తలుచుకుంటేనే వావ్ అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ డే నైట్ షోకి పోతా, ఫస్ట్ షోకి కాదు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళాలనుకుంటే ఏంటి బ్రో, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. రీ రిలీజ్ మూవీస్ నాలాగా ఎవరికైనా ఫేవరెట్ ఉంటే వాళ్ళ కింద కామెంట్ పెట్టండి. ఇంకా ఏ ఏ మూవీస్ రీ రిలీజ్ అయితే బాగుంటది అనేది. ఇక ఈ ఈ మూవీ వచ్చేసి 2021లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆగస్ట్ 9th రీ రిలీజ్ కాబోతుంది. సో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి థియేటర్ ని రచ్చ రచ్చ చేయడానికి రెడీగా ఉండండి. ఇక మన మెగా స్టార్ చిరంజీవి గారి ఇంద్ర మూవీ రీ రిలీజ్ అవుతుంది అనమాట. అందులో పాటలు ఉంటాయండి వేరే లెవెల్. ఇంకా ఆ ఇంద్ర సినిమా చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 22nd రీ రిలీజ్ చేయబోతున్నారని టాక్. డేట్ ఇంకా కన్ఫర్మ్ గా తెలీదు. మేబీ ఈ డేట్ కే అని అంటున్నారు. ఒకవేళ మళ్ళీ డేట్ గనక అనౌన్స్ చేస్తే మళ్ళీ ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేసి పెడతాను. ఇంద్ర మూవీ కూడా రీ రిలీజ్ అవుతుంది. సో దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉండండి. ఇది ఈ సినిమా అప్పట్లో 50 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేసి చూద్దాం. ఇంకా రామ్ గోపాల్ గారి ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారండి? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఓకే, మన రామ్ గోపాల్ వర్మ గారి సినిమా సైకిల్ అది తీసుకొని చేతులు తగిలించుకొని కొడితే ఉంటది. శివ మూవీ అనమాట. ఆ సైకిల్ చైన్ సీన్ ఎవరు మర్చిపోతారు. సో శివ రీ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. నాగార్జున బర్త్డే స్పెషల్ శివాని రీ రిలీజ్ చేస్తున్నారు. అందులో మన అమల గారు అండ్ నాగార్జున గారి హలో గురు ప్రేమ కోసమే నోయ్ జీవితం. మరి ఈ సినిమా కూడా రీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇవి ఆగస్ట్ లో రీ రిలీజ్ అవబోతున్న బ్లాక్ బస్టర్ సినిమాలు. మీకు ఏ సినిమా రీ రిలీజ్ అయితే బాగుంటది, ఏ సినిమా ఇంతవరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ సినిమా, మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేసిన సినిమా ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్.